రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పట్టణం మంచాల రోడ్లోని విజయలక్ష్మి హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. వైద్యం వికటించి కవల మగ పిల్లలు ఇద్దరు మృతి చెందడం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. ఇబ్రహీంపట్నం మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన కీర్తన అనే మహిళ గర్భవతి అని తెలిసి నాటి నుంచి ఇబ్రహీంపట్నంలోని విజయలక్ష్మి హాస్పిటల్లో ప్రతి నెల ఇదే హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేయించుకోవడం జరిగిందని తెలిపారు. ఇక సదరు మహిళలకు గర్భంలో కవలలున్నారని వైద్యులు తెలపడంతో జరిగిందన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోందని పలువురు జిల్లా వైద్యాధికారికి ఫిర్యాదు చేయడం జరిగింది. వైద్యాధికారి ఇబ్రహీంపట్నంలో ఉన్న ప్రైవేట్ హాస్పిటళ్లను సందర్శించి సరైన పత్రాలు లేకుండా కొనసాగుతున్న హాస్పిటల్ను వెంటనే సీజ్ చేయడం జరుగుతోందని ఒక మాటలో తెలిపారు. అవన్నీ కూడా నేను మళ్ళీ మాట్లాడతా అండి. దాని మీద కూడా నేను చర్యలు తీసుకుంటాను. వారం 10 రోజుల తర్వాత మొత్తం కూడా టీం వేస్తాను. టీం వేసి ఎవరెవరు క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు, ఎవరు క్వాలిఫైడ్ డాక్టర్స్ లేరు అనేదంతా కూడా నేను దాని మీద ఎంక్వైరీ చేయించి సర్వే చేయించి అవన్నీ కూడా మూసేస్తాను. ఆర్ఎంపీలు ఎవరైనా హాస్పిటల్స్ నడిపిస్తున్నట్టయితే నాకు చెప్పండి. వాళ్ళ మీద కూడా చాలా ఉన్నాయి సార్. మీ దృష్టిలో కూడా హాస్పిటల్స్ పెట్టకూడదు పెట్టినారు సార్. ఇబ్రహీంపట్నంలో చాలా ఉన్నాయి. నేను ఎంక్వైరీ చేపిస్తాను చెప్తున్నా. ఫెయిల్యూర్ అయింది లేకుండా ఫెయిల్యూర్ అయింది కాదు. 100% ఫోన్ ద్వారా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి సార్. అంతవరకు చెప్పండి సార్. అందరికి నమస్కారం అమ్మా. నేను డాక్టర్ వెంకటేశ్వరరావు, డిఎండిహెచ్ఓ రంగారెడ్డి జిల్లా. మరి ఈ రోజు జరిగినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి ఇక్కడ విషయం జరిగింది. అది ఎవరు కూడా మనం అంటే ఒప్పుకునేది కాదు. అయినా కూడా మరి 18 వారాలకే అబార్షన్ కావటం అంటే అది దురదృష్టం. ఏంటంటే 36-37 వారాల టైం అంటే 9వ నెలలో రావాల్సిన నొప్పులు అనుకోకుండా 5వ నెలలో రావడం, అంతలోపల డాక్టర్ కూడా ఇక్కడ లేకపోవడం. మరి వాళ్ళు ప్రయత్నం చేసినామని చెప్తున్నారు. అయినా కూడా ఏదేమైనా కూడా మరి పిల్లలు ఇద్దరు కవల పిల్లలు. మరి అంటే అదృష్టమో దురదృష్టమో పాపం 6 సంవత్సరాల తర్వాత బాబుకి పేరు అమ్మాయి పేరు గణేష్ కీర్తి దంపతులకి మరి ఐవీఎఫ్ ద్వారా ఇన్విట్రో ఫర్టిలైజేషన్ ద్వారా 39లో మరి ఎంతో కష్టపడితే గర్భిణి అందింది. మరి అలాంటి పరిస్థితుల్లో అనుకోకుండా 5వ నెలలో అట్లా నొప్పులు రావడం వల్ల దురదృష్టం. అంటే గర్భసంచి మొదటి భాగం అంటారు, సర్వీక్స్ అంటారు, అది ఓపెన్ చేసుకోవడం అనేది జరగదు మామూలుగా. 9వ నెలలోనో 8వ నెలలోనో జరుగుతుంది. 7 నెలలు దాటితే బిడ్డలు బతుకుతారు. కానీ 5వ నెలలోనే జరగటం వల్ల బిడ్డలు బతికే అవకాశం లేదు. కాబట్టి మరి డాక్టర్ ఉండి ఏదైనా చేస్తే ప్రొలాంగ్ కావడానికి ఇంజెక్షన్స్ అవన్నీ కూడా ఇప్పించినా అని చెప్తున్నారు. మరి అవన్నీ కూడా మనం నమ్మట్లేదు. నమ్మినా కూడా డాక్టర్ లేకపోవడం అనే దాని మీద మనం చర్య తీసుకోవాల్సింది అనేటటువంటి ఆలోచనతో మరి హాస్పిటల్ సీజ్ చేస్తున్నా. మరి డెఫినెట్ గా దాని మీద ఎంక్వైరీ జరిపించి మనకి ఈ రోజు జరిగినటువంటి కీర్తి గణేష్లకి న్యాయం చేయడానికి నా శాయశక్తిలా ప్రయత్నిస్తాను. మీ అందరి ముందు కూడా నేను ప్రకటిస్తున్నాను. అందులో యాక్చువల్గా ఏంటంటే